ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. నిరీక్షణ గడియల ద్వారా మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతూ ఉండాలని నా ప్రార్థన. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 123వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా ఉంది: పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు నాయన నీ బిడ్డలమైన మాతోనూ, నాయన ఈ టీవీని పరిశీలిస్తున్నటువంటి బిడ్డలందరితోనూ కూడా నీ కృప నుంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నాయన మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి. ఈ టీవీ ముందు కూర్చుని ఎంతమంది అయితే అనారోగ్యంతోనూ నా ప్రభా బాధల వేదనతో ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి. అంతేకాదు ప్రభువా, యేసును గూర్చినటువంటి సత్యము వారి హృదయాల్లో అర్థం చేసుకోవడానికి నీ కార్యం చేయమని అడుగుచున్నాను. నాయన ఈ సమయం అందు నన్ను మరుగుపరచమని, కొద్ది మాటలు నీ బిడ్డలకు వివరించమని, ప్రతి మాట వారి హృదయాల్లో నా ప్రభు నాయన చోటు చేసుకోవడానికి, దాన్ని అనుసరించి నడుచుకోవడానికి నీ కార్యం చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ప్రియులారా, ఈ సమయంలో మనం చదవనటువంటి భాగంలో దావీదు తన సొంత అనుభవంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మొదటి చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పరుండజేయుచూ ఉన్నాడు, నడిపించుచూ ఉన్నాడు. అంటే ఇంకా ఈ పరుండజేయటం అన్నది కానీ, ఈ నడిపించటం అన్నది కానీ ముగింపు అవ్వలేదు. కానీ ఈయన ఏమంటున్నాడంటే, పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండజేయుచున్నాడు అని అంటున్నాడు. పచ్చిక అంటే సాధారణంగా అది జీవానికి సాదృశ్యం, ఫలభరితానికి సాదృశ్యం, అభివృద్ధికి సాదృశ్యం, ఆశీర్వాదానికి కూడా సాదృశ్యం. అంతేకాకుండా శాంతికరమైన జలములు అంటే శాంతి అంటే శాంతి అనేది ప్రశాంతతకు, నిర్మలత్వానికి, నెమ్మదికి, విశ్రాంతికి సాదృశ్యం. మన జీవితంలో ప్రభు యొక్క సంకల్పం ఏంటి? మన జీవితంలో మనం అశాంతి పాలు కాకూడదని, మన జీవితాలు ఇబ్బందికరంగా మార్చబడకూడదని, మనము నెమ్మది కలిగి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, ఆయన మనల్ని నడిపించాలంటే ఆయన చేతిలో మన చెయ్యి ఉండాలి. ఆయన చేతిలో మన చెయ్యి ఉండాలంటే ఎవరిని నడిపిస్తున్నాడు ఆయన? ఎవరికి ఆయన కాపరిగా ఉన్నాడో వారిని మాత్రమే నడిపిస్తున్నాడు. గమనించాలి, ఆయన నీకు కాపరిగా ఉన్నాడా? ఆయన నడిపించే విధానంలో నీ జీవితం నడుస్తోందా అన్నది కూడా మనం గమనించాలి. ఒకవేళ ఇంతవరకు యేసుని ఎరగకుండా ఉంటే, ఆయన కాపరి యొక్కటి ఉన్నటువంటి ప్రేమను, వాత్సల్యాన్ని ఇంతవరకు తెలుసుకోకుండా ఉంటే, ఈరోజు నేను ఆయన నీకు కాపరిగా ఉండాలని నువ్వు ఇష్టపడితే ఒక మాటను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధముగా ఉంది: ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ద్వారపాలకుడు అతని స్వరము విని ద్వారము తెరుచును. అంతేకాదు, కాపరి లోపలికి ప్రవేశిస్తాడు. కాపరి లోపలికి వచ్చినప్పుడు నీలో ఉన్న పాపం, ద్వేషం, పగ, అక్రమం, అన్యాయం ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదు, అదే వచనంలో అంటాడు, కాపరి ఏం చేస్తాడంటే లోపల ఉన్నవంత పాపాన్నంతా కూడా పారద్రోలేస్తాడు ఆయన. కాపరి ఒక ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. గొర్రెలు నా స్వరం వినును, గొర్రెలకు ముందు నేను నడుస్తాను, నా వెనక గొర్రెలు నడుస్తాయి అంటున్నాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటి? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఈ వాక్యానికి గనక నీ హృదయంలో చోటు ఇయ్యగలిగితే, నీ హృదయంలో దేవునికి, నీ హృదయాన్ని దేవుని అధికారానికి, పరిపాలనకు ఒప్పుకోగలిగితే,
నీ మీద సర్వ హక్కులు కూడా ఆయనకు అప్పగించగలిగితే ఆయన నిన్ను నడిపించే కాపరిగా ఉన్నాడు. ఆయన వెనక నువ్వు నడిచే గొర్రెగా నువ్వు ఉండాలి. కనుక ఆ విధంగా కాపరిగా మనం ఎవరుంటారో వారికి మాత్రమే ఆయన పచ్చిక గల చోట్ల పరుండి చేస్తాడు. అంతేకాదు ఆయన శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలాంటి కాపరి అనుకుంటున్నావు? ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి అని కూడా బైబిల్ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఆయన మంచి కాపరి, ప్రాణం పెట్టే కాపరి, ప్రధాన కాపరి. అంతేకాదు ఆయన జీవము కలిగినటువంటి కాపరి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ్యాన్ని గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రేమపూర్వకంగా నీకు ఆహ్వానించేదేంటో తెలుసా? ఇంతవరకు ఆయన కాపరిగా లేకపోతే శాంతి లేని నీ జీవితానికి శాంతినిస్తాడు ఆయన. సమృద్ధి లేని నీ జీవితానికి సకల సమృద్ధి దయచేస్తాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ హృదయాన్ని తెరవాలి. చదవబడినటువంటి భాగములు అంటాడు, ద్వారపాలకుడు ద్వారమును తెరుచును. ఎవరి ద్వారపాలకుడు? నీ హృదయం అనేటటువంటి కవాటమును తెరిచే బాధ్యత నీదే. ఎవరి హృదయాలకి వారే ద్వారపాలకులై ఉన్నారు గమనించాలి. నీ జీవితంలో ఎంతకాలము దేవునికి నీ హృదయాన్ని తెరవకుండా ఉంటావు? ఈ వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా ఉంటావు? ప్రేమతో నిన్ను అభ్యర్థిస్తున్నాను, నీవు ద్వారపాలకుడిగా నీ హృదయానికి ఉన్నప్పుడు ద్వారము తెరిచే బాధ్యత నీకుంది. ఎప్పుడైతే ఈ వాక్యం నీ లోపలికి వస్తుందో మనము చెప్పబోయేటటువంటి ప్రతి ఆశీర్వాదం నీ సొంతం చేసుకోగలవు. ఆయన అంటున్నాడు, పచ్చిక గల చోట్ల నేను నిన్ను పరుండజేస్తాను అంటున్నాడు. నేను చెప్పాను, పచ్చికంటే జీవానికి సాదృశ్యం, ఫలభరితానికి సాదృశ్యం, అభివృద్ధికి సాదృశ్యం, ఆశీర్వాదానికి కూడా సాదృశ్యం. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒకవేళ నీ జీవితం ఆర్థిక ఇబ్బందులతో ఉందా? ఉద్యోగం లేని పరిస్థితిలో నువ్వు సతమతమవుతున్నావా? నీ జీవనోపాధి కష్టతరంగా నీకు కనిపిస్తుందా? నీ కుటుంబ భారాలు సమస్యలు తీర్చుకోవడానికి నీకు బాధగా కనిపిస్తుందేమో. ఒక్కసారి నా మనవిని అంగీకరించి యేసు కొరకు నీ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నం చేయి. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటని చూసినట్లయితే ఒక మాట అంటాడు, యోబు గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం అంటాడు, మరియు నీ సంతానమును విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించెదరు. నీ సంతానము అభివృద్ధి అవుతుంది. నీ కుటుంబీకులు ఎలా ఉంటారు? పచ్చిక వలె విస్తరిస్తారట. నీ ఒంటరివాడిని అనుకోవద్దు. ఈరోజు నీ కుటుంబం విస్తరించాలంటే, నీ బలం విస్తరించాలంటే, నీ బంధువర్గం విస్తరించాలంటే, నీ కుటుంబం విస్తరించాలంటే పచ్చిక గల చోట్లను పరుండడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాడి జోలికి వెళ్ళకూడదురా, వాడి వెనక వాడి కుటుంబ బలం చాలా ఉందంటారు. ఎందుచేత? కుటుంబ బలం ఉంది గనక వాడి జోలికి వెళ్తే మనకు హాని చేస్తారనే భీతి ఉంటుంది. నీ కుటుంబస్తులు విస్తరిస్తారు అనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు రెండవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షం వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. పర్వత శిఖరముల మీద సస్యశ్యామలంగా ఉంటుందట. కలిమి తాండవం వాడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మన సకల సంపదలు కూడా సస్యశ్యామలంగా మార్చబడతాయి. మన పంటల అభివృద్ధి, మన కలిమి అభివృద్ధి, సంపద అభివృద్ధి కలుగుతుంది. అయితే ఆ పట్టణస్తులు ఎలా ఉంటారయ్యా అంటే తెలుసా? వారు తేజరిల్లుదురు. వాళ్ళ ముఖాలు ప్రకాశమానంగా మార్చబడతాయి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? వారు పచ్చిక గల చోట్ల పరుండి ఉంటున్నారు గనుక, వారితో యేసు ఉన్నాడు గనుక
వారు యేసువారిగా ఉన్నారు గనుక వారి ముఖాలు ప్రకాశిస్తున్నాయి. నీ జీవితంలో నీ ముఖం ప్రకాశిస్తుందా? నీ జీవితం ప్రకాశించాలంటే నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. క్రీస్తు నీలో ఎప్పుడైతే ఉంటాడో, ద్వారపాలకుడుగా నువ్వు హృదయాన్ని ద్వారాన్ని ఎప్పుడైతే తెరుస్తావో, క్రీస్తు ఎప్పుడైతే నీలోనికి వస్తాడో నీ ముఖార విందం ప్రకాశంగా తేజరిల్లాలి అంటున్నాడు. పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. పచ్చిక ఏ విధంగా ప్రకాశంగా ఉంటుందో ఆ విధంగా క్రీస్తు నీలో నివసిస్తున్నాడు కనుక నువ్వు ప్రకాశిస్తావు, తేజరిల్లాలి. ఇంకొక మాట కూడా చూడాలి. కీర్తనలు 65:13 అంటాడు, పచ్చిక పట్లు మందను వస్త్రం వలె ధరించును, లోయలు సస్యముతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. మొట్టమొదట మనం చూసినట్లయితే నీ కుటుంబం విస్తరిస్తుంది, నీ సంపద విస్తరిస్తుంది, నువ్వు తేజస్ సంబంధంగా నీ ముఖము తేజరిల్తా ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే నీ మందలు వస్త్రము వలె పచ్చిక పట్లుగా ఉంటాయంట. అంటే ఒక శిఖరం మీద పచ్చిక పట్లలో విస్తారమైనటువంటి గొర్రె మందలు ఉంటే నేల అనేది కనిపించదు. ఆ నేలే ఈ గొర్రెల మందను అన్నిటిని కూడా వస్త్రం వలె ధరించుకుందా అనే అనుమానం వచ్చే పరిస్థితులు వస్తుంటే, అంటే నీ పశు సంపద అంతా విస్తరిస్తుంది. ఎలా విస్తరిస్తుందయ్యా అదంటే అది పచ్చిక పట్లు వలె విస్తరిస్తుంది. పచ్చికల చోట్ల పరుండు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. నీ కుటుంబం విస్తరిస్తుంది, నీ సంపద విస్తరిస్తుంది, నీ పశువులు విస్తరిస్తాయి. నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడు అయిపోతావంటే అది ఊహల్లో మాటల్లో చెప్పుకోలేనంత ఎత్తుకి నువ్వు ఎదిగిపోతావు. నాలుగవదిగా చూసినట్లయితే యోవేలు గ్రంథము 2:21 అంటాడు, దేశమా భయపడకము, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుసును, చెట్లు ఫలించెను, అంజూరప చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించెను. అంటే నీ ఫలవృక్షాలన్నీ కూడా నీకు విస్తారంగా ఫలాలిస్తాయంట. 12 నెలలు కూడా నీ ఫలవృక్షాలు ఫలాలు ఇస్తూనే ఉంటాయి. ఏదైనా మనం చెట్టుని పాతామనుకోండి, అవి పళ్ళు కాస్తాయో లేదో, కాయలు కాస్తాయో లేదో చెప్పలేం. ఆ కాసిన కాయలు పువ్వులు అవి రాలిపోతాయేమో చెప్పలేం, జబ్బొస్తుందేమో చెప్పలేం. ఈ లోక సంబంధమైన వృక్షాలు ఫలాలు ఇచ్చే వరకు కూడా కష్టమే. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు చెప్పినట్లుగా నువ్వు పచ్చిక బయళ్లలో పరున్నట్లయితే నీ ఫలాలు విస్తారముగా, నీ చెట్లు ఫలించే చెట్లు అన్నీ కూడా విస్తారమైన ఫలాలు నీకు ఇస్తాయి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఆత్మలో ఫలిస్తావు, నీకు ఆత్మ ఫలాలు విస్తారంగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుని సన్నిధిలో ఇది పచ్చిక బయళ్లలో దేవుడు నిన్ను పరుండ చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎంతకాలం చేస్తాడంటే నువ్వు ఆయన చేతిలో ఉన్నంత వరకు కూడా ఆయన చేస్తూనే ఉంటాడు. రెండవదిగా మాట్లాడుతున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. గమనించాలి, శాంతికరమైన జలం. లోకంలో ఎన్నో జలాలు ఉన్నాయి. హాని కలిగించే జలాలు, ఉపద్రవం లాంటి జలాలు, నాశనము చేసే జలాలు, ఎన్నో జలాలు ఉంటాయి. అన్ని జలాలు ఆశీర్వాదకరమైనవి కాదు. గమనించాలి, శాంతినిచ్చే జలాలు వేరే. ఆనాడు ఇశ్రాయేలు యోర్దాను దాటి వెళ్ళినప్పుడు 3 రోజులు కాలి ప్రయాణం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నీళ్ల కోసం అల్లాడిపోతుంటుంటే ఒక నీరు కనిపించింది. ఆ జలం కనిపించగానే వాళ్ళు వెళ్ళి గబగబా తాగుదాం అనుకుంటే అది చేదు జలం, అది అనారోగ్యకరమైన జలం. వెంటనే అక్కడ యేసు ఆ జలము లోపలికి వెళితే తప్ప ఆ జలము మధురంగా మార్చబడలేదు. దేవుని ఆజ్ఞ లోపలికి వెళ్ళింది. మోషే, నేను చూపించే కొమ్మను తీసుకొచ్చి వేయమన్నాడు. అంతే. ఆయన మాటకు లోబడినటువంటి మోషే కొమ్మను తీసుకొచ్చి అందులో వేసిన తర్వాత ఆ జలము శాంతికరమైన జలముగా మార్చబడింది. అంతవరకు కూడా ఆహ్లాదాలు చేశారు వాళ్ళు. నీళ్లు లేవు, మా ప్రాణం పోతుంది, ఏంటి భయంకరమైన జలాల దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడని అన్నారు. కానీ దేవుని మాటకు లోబడిన మోషే దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు, దేవుని యొక్క మాట యొక్క ఆజ్ఞ ఆ జలాల్లోనికి వెళ్ళినప్పుడు జలం మధురంగా మార్చబడింది. ఇక్కడ ఒక మాట అంటాడు, జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహపు ధూళిని కొట్టుకొని పోవును.
గమనించాలి. నువ్వు శాంతికరమైన జలముల దగ్గర నువ్వు నడుస్తూ ఉంటే కఠినత్వం అనేది నీ దగ్గరికి రావడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? రాళ్ళనే కఠినత్వాన్ని అరగదీసి మాయమైపోయేలా చేస్తుంది. అంతేకాదు ధూళిని దుమ్ముని నీ దగ్గరికి చేరకుండా చేస్తుంది. ఏంటి ధూళి దుమ్మి అంటే? అదే మన అవమానాలు, తిరస్కారాలు, వంచనలు, ఇవన్నీ కూడా ధూళిలా నీ మీద నీకు తెలియకుండా వచ్చి పడతా ఉంటాయి. వాటిని కూడా నీ దరికి రాకుండా చేసేదే శాంతికరమైన జలముల వారణ నడక. యోబు గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఆయన జలములకు హద్దు నియమించెను. ఈ జలాలు దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నీ మాటకి హద్దు, నీ ప్రవర్తనకు హద్దు, నీ ఆలోచనకు హద్దు, నువ్వు చూపుకు హద్దు. ఈ హద్దుల మధ్యనే నువ్వు ఉండాలి. ఇంకొక మాట అంటాడు, నువ్వు కొలతల మధ్యన కూడా నువ్వు ఉండాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనంలో, జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించెను. జలములకు ఆయన సరిహద్దులు ఏర్పాటు. ఏంటి సరిహద్దులు అంటే? నీ జీవితానికి దేవుని కట్టడలనే సరిహద్దులు ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తనకి, నీ మాటకి, నీ చూపులకి, సమస్తానికి కూడా సరిహద్దులు అనేది అవసరం. శాంతికరమైన జలములు ఎవరిని వెళ్తున్నావంటే నీ ఇష్టానుసారంగా వెళ్ళడానికి లేదు. నీకు సరిహద్దులు ఉన్నాయి అనేటటువంటి సత్యాన్ని నీ మనసులో గుర్తెరగాలి. అలాంటి సరిహద్దుల మధ్యన నువ్వు జీవించిన నాడు నువ్వు అశాంతికరంగా నీ జీవితం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 84వ కీర్తన 6వ వచనం అంటాడు, దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. గమనించాలి, లోయలను జలమయంగా ఆయన చేస్తాడట. తొలకరి వాన వచ్చి దాన్ని దీవెనలతో కప్పుతుందంట. ఏంటి దీని అర్థం? గమనించాలి. నీ జీవితంలో నీకు ఊహించని లోయ లాంటి శ్రమలు ఏమైనా నిన్ను బాధపెడుతున్నాయా? నీ అనారోగ్యం నిన్ను బాధపెడుతుందా? నీ అప్పులు నిన్ను బాధపెడుతున్నాయా? నీ నిరుద్యోగం నిన్ను కృంగతీస్తుందా? ఇలాంటి లోయలు ఉన్నా సరే లోయ నీకు కనపడకుండా పైన ఏమి ఉంటుందో తెలుసా? దీవెనలతో ఆయన కప్పుతాడు. ఇది నీకు అవసరం. ఎందుకో తెలుసా? ఎంతకాలం చూసినా నీ లోయను చూసి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన దీవెనతో కప్పుతాడు నీ లోయలను. ఈ టీవీ చూస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ బాధతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ వేదనతో నువ్వు కృంగిపోతున్నావో, ఈ లోయ లాంటి శ్రమ నాకు ఎందుకు సంభవించిందని నీ జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? లోయలను ఆయన ఏం చేస్తాడో తెలుసా? దీవెనతో కప్పుతాడు. కనుక శాంతికరమైన జలముల వారణ నీ నడక ఉంటే లోయలాంటి నీ శ్రమలు దీవెనతో కప్పబడతాయి. ఇంకొక మాట కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హబక్కూ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు, సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చి జ్ఞానముతో నిండి ఉండును. అంటే దేవుడు మహత్కార్యాన్ని, దేవుని జ్ఞానాన్ని కూడా ఆయన దేంతో పోల్చాడో తెలుసా? జలములతో పోల్చాడు. శాంతికరమైన జలములతో పోల్చాడు ఆయన. కనుక ఈ జలముల యొద్ద నీ ప్రయాణం ఉంటే, దేవుని చేయి పట్టుకుని జలముల యొద్ద నువ్వు నడుస్తూ ఉంటే నీ జీవితంలో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. నువ్వు ఊహించినటువంటి కార్యాలు నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకుంటావు. అంతేకాదు జ్ఞానము నీకు, అమితమైన జ్ఞానము నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిటే జ్ఞానమునకు మూలమన్నాడు. నీ భయభక్తులు అభివృద్ధి పరుచుకుంటావు. కనుక జలముల యొద్ద నివారణ మనం ఏం చేయాలి తెలుసా? మన ప్రయాణం సాగుతూనే ఉండాలి. క్రైస్తవుడిగా నువ్వు లోకంలో జీవించకూడదు. ఆయన చేయి పట్టుకుని మనము జలముల యొద్ద మనం నడిచినప్పుడు మన జీవితంలో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇంకొక మాట కూడా నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలలో నుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె నుండెను. విస్తారమైన జలముల దగ్గర మనము, మన తల్లి, మన బిడ్డలు అందరం కూడా విస్తారమైనటువంటి జలముల దగ్గర నాటబడినటువంటి ద్రాక్ష వల్లిల వలె ఉంటాం. గమనించాలి,
ప్రతి ద్రాక్షవల్లి కూడా ఫలభరితమైన పళ్ళతో అది మనకి ఉంటుంది. కనుక అందుకనే అంటాడు ఇర్మియా గ్రంథకర్త, నీటి కాలువల వారు నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అంటాడు. అంతేకాదు, అది వేరులను చొచ్చుకొని పోవును, వెట్ట కలిగినను చింత నొందదు, వర్షము లేకున్నను కాపు మానదు. గమనించాలి, ఈ అద్భుతమైనటువంటి వాక్యాలన్నీ ఎందుకో తెలుసా? మన జీవితాలని ఫలభరితం చేయడం కోసం. కీర్తనకారుడు అంటాడు, మనకు తెలుసు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిడవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. ఎందుకు ఈ ఉపదేశాలన్నీ మనకి? మన జీవితాల్ని ఫలభరితంగా చేయడానికి, నికృష్టమైన జీవితాలుగా మనం ఉండకూడదని ఆయన ఏకైక తలంపు. వెట్ట కలిగినను చింత నొందదు, వర్షము లేకున్నను కాపు మానదు. ఏ చెట్టది? నీటి కాలువల వారన నాటబడిన చెట్టు. ఏ చెట్టు వేర్లైతే ఆ నీళ్ళలోనికి చొచ్చుకొని పోతాయో ఆ చెట్టు మాత్రమే. వెట్ట అంటే ఏంటి? శ్రమ. శ్రమ కలిగినప్పటికీ కూడా దానికి డోకా అనేది ఉండదు. వర్షం లేకపోయినా కాపు అనేది మానదు. కనుక నీ జీవితంలో నీకు ఉన్నా లేకపోయినా, సృష్టి అంతా కూడా, ఈ లోకమంతా కూడా కరువు కాటకాలతో ఉన్నా నువ్వు మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటావు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నీటి కాలువల వారన శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ జీవ జలపు ఓట. ఏ ఓట అంటే కీర్తనలు 36:9 అంటాడు, నీ యొద్ద జీవపు ఓట కలదు. ఈ శాంతికరమైన జీవపు ఓట ఎవరిది? దేవుంది. యెహోవా మందిరములో నుండి నీటి ఓట ఒకటి ఉబికి పారి సిత్తీరులోమైన లోయను తడుపులు అని యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఈ నీటి శాంతికరమైన జలముల యొద్దకు నువ్వు నడవాలి, గమనించాలి. అందుకని అంటాడు, మనకి శాంతి అనేది వస్తుందన్నమాట. మొదటి యోహాను పత్రిక 2:2 అంటాడు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నారు. ఎవరు శాంతికరమై ఉన్నాడు? శాంతి సమాధానకర్త అయినటువంటి యేసే సర్వలోకానికి కూడా శాంతి అన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కులాన్ని బట్టి, నీ యొక్క నీ ఆకారాన్ని బట్టి, లేకపోతే నీ ఔన్నత్యాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి కాదు, కానీ సర్వలోకానికి కూడా శాంతి ఇవ్వడానికే దేవుడు శాంతి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి నీ ద్వారం తెరవమని అడుగుతున్నాడు ఆయన. యోహాను సువార్త 14:27 అంటాడు, శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు గాని మీకు ఇచ్చుటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి. గమనించాలి, మన హృదయాలు కలవరపడనీయద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన శాంతిని మనకి ఇచ్చాడు. ఈ సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆయనకి గనక నువ్వు ద్వారం తెరిస్తే ఆయన నీలోకి వస్తాడు. నువ్వు ఆయన వెంబడించే గొర్రెగా మార్చబడతావు. ఆయన వెంట నువ్వు వెళితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తాడు. నువ్వు అభివృద్ధి పొందుతావు, నీ బిడ్డలు అభివృద్ధి పొందుతారు, నీకొచ్చే సమస్యలన్నీ కూడా అవి మాయమైపోతాయి. దేవుని సన్నిధిలో అభివృద్ధి, ఆశీర్వాదం అనేది నువ్వు పొందుతావు. శాంతి అనేది నీ జీవితంలో నీ జీవితాన్నే స్వతంత్రించుకుంటుంది. నీవు హృదయం కలవరపడాల్సిన పనే ఉండదు. ఈరోజు దేని కొరకు నువ్వు కలవరపడుతున్నావు? దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు? ఈ టీవీ ముందుండి ఎందుకు నాకు ఈ బ్రతుక నిరుత్సాహపడుతున్నావా, వేదన పడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆయనకి నీ హృదయం ఇవ్వగలిగితే, ఈ వాక్యానికి నీ హృదయం తెరవగలిగితే, ఈ వాక్యం నీ హృదయంలోనికి వచ్చి నీకు శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపించడానికి యేసు ఆయన నీ చేపట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మన చెయ్య ఆయన చేతిలో ఉండాలి, కానీ ఆయన చెయ్య మన చేతిలో ఉండకూడదు. ఎప్పుడైతే ఆయన అంటాడు, ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానంటాడు, చంటి బిడ్డను మోసినట్లుగా చంకన పెట్టుకుని నేను మోస్తానంటున్నాడు, తల్లి మర్చిపోతే మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మరవనంటున్నాడు. అంత గొప్ప దేవునికి ఈరోజు ఉచితంగా నీకు ఆయన పచ్చిక బయలులో పరుండు పెడతానంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద మాత్రమే నిన్ను నిత్యము నువ్వు బ్రతుకున్నంత కాలము కూడా నడిపిస్తానంటున్నాడు. ఈ నడిపించినటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చివరికి వచ్చేటప్పటికి ఈ నడిపించుకుంటూ ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే, ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా,
నీ కన్నీటి నుండి బాష్పబిందు పడకుండా ఉండాలంటే కాపరికి లోపడి కాపరి చేతిలో నీ చేయి ఉంచి ఆయనతో నువ్వు నడిచినట్లయితే నీ జీవితంలో అభివృద్ధి ఆశీర్వాదం, నీ పాడి పంటల అభివృద్ధి ఆశీర్వాదం, నీ బిడ్డల అభివృద్ధి ఆశీర్వాదం, నీకొచ్చే ప్రతి సమస్య కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. విశ్వాస జీవితంలో నువ్వు బలపరచబడతావు, ఆత్మీయ ఫలాలు ఫలిస్తావు. కనుక ప్రభువా, ఈరోజు నాకు ఈ జీవితంలో నాకు బాగోలేదు ప్రభువా, నేను నీ చేయి పట్టుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను నాయన. నువ్వు నా కాపరిగా ఉండి ప్రభువా, నేను నీ గొర్రెగా ఉంటానని ఒక సమర్పణ చేసుకుని దేవుని సన్నిధిలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేయాలని, ఎంతకాలం చూసినా మీ హృదయ కవాటాలను బిగుసుకుపోయేలా చేయొద్దు. వాటిని తెరవడానికి ప్రయత్నించండి, వాక్యం వెళ్ళడానికి ప్రయత్నించండి, ఆయన్ని మీ కాపరిగా అంగీకరించండి, ఆయన గొర్రెలుగా మీరు అంగీకరించండి. ఆయన మిమ్మల్ని నడిపించడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఒకవేళ ఏమైనా సమస్యలుంటే దయతో మాతో పంచుకోండి. మేము కూడా మీ పక్షంగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అవకాశం ఇచ్చి మీ సమస్యలు మాకు తెలియజేయండి. ఈ స్క్రీన్ మీద వచ్చేటటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా మీ సమస్యలు మాకు తెలియజేయమని, మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఇవ్వమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగాక. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభు నాయన, నీ ఇంతవరకు ప్రార్థన చేసి నా ప్రభు ఈ వాక్యం విత్తి ఉండగా, ఈ వాక్యం నా ప్రభు టీవీ ముందు ఎంతమంది అయితే ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఈ రోజే వారు నా ప్రభు నాయన, వారు నిన్ను తమ కాపరిగా నిర్ణయించుకోవడానికి తగిన ప్రేరేపణ వారికి దయచేయండి. నీవు కాపరిగా ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలు ఇంతవరకు విన్నారు ప్రభు. ఈ ఆశీర్వాదాలన్నీ నాకు కావాలనే ప్రేరణ వారిలో పెట్టండి ప్రభు. అనారోగ్యవంతులుంటే ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాల్లో అవకాశం దయచేయండి నాయన. చదువుతున్న బిడ్డలు ఎంసెట్ రాశారు ప్రభు, వారికి మంచి ర్యాంకులు పొందుకుని మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి నీ కార్యం చేయండి నాయన. స్కూళ్ళు మళ్ళా తెరవబోతున్నారు ప్రభు, మంచి కాలేజీలోను మంచి ఇన్స్టిట్యూట్లో వారు జాయిన్ అవ్వడానికి నీ కార్యం చేయండి నాయన. స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా తీసివేయండి రాజా, నీకు వందనాలు. అనారోగ్యవంతులు ఉంటే ముట్టి స్వస్థపరచండి. సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఈ సేవా పరిచయాన్ని ఆశీర్వదించి దీవించండి, అభివృద్ధి పరచండి. దినదినము కూడా నీ యందు నా ప్రభు భయభక్తులు కలిగి ఈ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి నీ కార్యము చేయమని, కాపాడమని, మరి